హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన పాత క్లాసెస్ అన్ని చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం టెట్ డిఎస్సి సిలబస్ పై చాలా వరకు అన్ని సబ్జెక్టులో క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న టెక్స్టైల్ గ్రామర్, గ్లోసరీ, వొకాబులరీ, ఆథర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాము. 8th క్లాస్ విషయానికి వస్తే ఇప్పటికి మనము 4 చాప్టర్స్ అనేవి టెక్స్టైల్ గ్రామర్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనం 5th చాప్టర్ యొక్క టెక్స్టైల్ గ్రామర్ ని చాలా వివరంగా చాలా ఫ్రేజెస్ అనేవి తో ఉన్న ఫ్రేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటి మీనింగ్స్ తెలుసుకుందాం. అలాగే చాలా కొత్త పదాలు అనేవి మీకు ఈ క్లాస్ లో తెలుసుకుంటారనమాట. ఓకేనా? 5th చాప్టర్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారండి. అందులో మనకి ఫ్రేజెస్ అనేవి అండర్లైన్ చేసి ఉన్నాను. సో ఆ ఫ్రేజెస్ ఎందుకు వాడతారు, ఏ సందర్భంలో వాడతారు, వాటి మీనింగ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనకి తో చాలా ఫ్రేజెస్ ఉన్నాయి. వాటి మీనింగ్స్ తెలుసుకొని ఈ బ్లాంక్ లో ఏవి సూటబుల్ గా ఉంటాయో రాసుకుంటాము. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిన వర్డ్ ని నౌన్ ఫామ్ గా కన్వర్ట్ చేయమన్నారు. సో అది ఎలా రాయమన్నారు అంటే ఏఎన్సిఏ లేదా ఈఎన్సిఏ ఏదో ఒకటి యాడ్ చేసి దాన్ని నౌన్ ఫామ్ రాయమన్నారు. సో అవి ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ వెనకాల కూడా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ చూద్దాము. మౌంటైన్స్ ఆర్ నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్. ఇక్కడ మనకి ఎట్ ఇట్స్ బెస్ట్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట. అదేంటంటే అది ఏ సెంటెన్స్ లో ఉంటే దాన్ని బట్టి దాని యొక్క అత్యుత్తమ రూపం అని చెప్పి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ నేచర్స్ బెస్ట్ ఫార్మ్ అండ్ అపియరెన్స్ అని మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఎట్ ఇట్స్ బెస్ట్ అంటే హై లెవెల్ అనమాట. ఇంకా ఓకేనా? తర్వాత యువర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. ఎట్ రిస్క్ అనే ఫ్రేజ్ కి మీనింగ్ ఏంటంటే ప్రమాదంలో ఉన్న, ఆపదలో ఉన్న అనే మీనింగ్ వస్తుంది. ఇన్ డేంజర్ అనమాట ఎట్ రిస్క్ అంటే. యు రన్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ యువర్ లైఫ్. ఇది తర్వాత హీ వాజ్ ఎట్ హిస్ బెస్ట్ లేదా ఎట్ హిస్ వర్స్ట్ ఇన్ ద లాస్ట్ మీటింగ్. అతను లాస్ట్ మీటింగ్ లో అతని ప్రదర్శన అనేది బాగుందా లేదా చెత్తగా ఉందా అనే దాని గురించి తెలియజేస్తాయి. ఎట్ హిస్ బెస్ట్ అంటే అత్యుత్తమ ప్రదర్శన, వరస్ట్ అంటే చెత్త ప్రదర్శన అని చెప్పి. ఓకేనా? సో ఇట్ వాస్ హిస్ బెస్ట్ ఆర్ వరస్ట్ పర్ఫార్మెన్స్ అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ మనకి తో ఆల్రెడీ 3 చెప్పాను. అట్ ఇట్స్ బెస్ట్, అట్ రిస్క్, మళ్ళీ అట్ హిస్ బెస్ట్ అంటే అతని యొక్క ప్రదర్శన. ఇక్కడ అత్యుత్తమ రూపం, ఇక్కడ అతని యొక్క ప్రదర్శన అనమాట. ఓకేనా? డిఫరెన్స్ అర్థమవుతుంది కదా? ఈ 3 గురించి అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాము. అట్ హ్యాండ్ అంటే దగ్గరగా ఉండడానికి, అంటే నీ చేతిలోనే ఉందిరా, నీ దగ్గరలోనే ఉంది కదా, వదిలేసావురా అని అంటుంటాం కదా. సో అది అట్ హ్యాండ్ అనమాట. అట్ వన్స్ అంటే వెంటనే కదా, వెంటనే జరిగిపోవాలన్నమాట. అట్ ఆల్ అంటే ఎలాగైనా, నువ్వు ఎలా చేస్తావో తెలియదు, ఏ రకంగా చేస్తావో తెలియదు, పని అయిపోవాలని అనుకుంటాం. సో అది అట్ ఆల్ అనమాట. లేదా ఎట్టి పరిస్థితుల్లో ఇది అవ్వదురా, నాట్ అట్ ఆల్ అని అంటుంటాం. అది అట్ ఆల్ అంటే మీనింగ్ ఏ రకంగా అయినా. అట్ ఏ లో ఎబ్ అంటే ఇదేంటంటే అంతే, ఇంకా వాళ్ళు పేలవంగా ఉంటారనమాట, చాలా డిప్రెస్ అయిపోతారు చూడండి. అలాంటి టైంలో ఈ అట్ ఏ లో ఎబ్ అనేది మనం వాడతాం అనమాట. అట్ ఫస్ట్ సైట్ అంటే మీకు అర్థమైపో ఉండాలి, మొదటి చూపులోనే, తొలి చూపులోనే, చూడగానే అని అంటుంటా కదా. సో అదే అనమాట. ఇప్పుడు ఈ ఫ్రేజెస్ అనేవి ఈ సెంటెన్స్ ని బట్టి ఏ సెంటెన్స్ కి ఏ ఫ్రేజ్ యూజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ టీచర్ ఏమంటున్నారంటే యు వర్ అవే ఫ్రమ్ స్కూల్ వితౌట్ పర్మిషన్, గో టు ద ప్రిన్సిపల్ డాష్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. నువ్వు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి వెళ్ళడం జరిగింది కాబట్టి నువ్వు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయని ఎక్స్ప్లెనేషన్ అని అంటున్నారు. అది ఇక్కడ వెంటనే సబ్మిట్ చేయాలి కదా, వాడు వెళ్ళిందే తప్పు కాబట్టి వెంటనే సబ్మిట్ చేయరా అని చెప్పి అంటాం. సో అక్కడ మీనింగ్ వచ్చేది ఏంటి వెంటనే అనేది అంటే అట్ వన్స్. ఓకేనా? నెక్స్ట్ పీపుల్. ఎస్ మేడం, బట్ వుడ్ యూ హెల్ప్ మీ రైట్ ఇట్ ఫస్ట్. నేను అలానే చేస్తానండి, మీరు నాకు రాయడంలో హెల్ప్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ రాయడంలో హెల్ప్ చేయండి అని చెప్పి స్టూడెంట్ అంటున్నాడు అనమాట. అరుణ్, ఆర్ యూ అన్వెల్. ఇక్కడ నెక్స్ట్ దానికి వచ్చాము. అరుణ్ అంటున్నాడు అనమాట, ఆర్ యూ అన్వెల్, నీకు అనారోగ్యంగా ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు నెక్స్ట్ వాడు ఏం చెప్తున్నాడు, నో నాట్ ఎట్ ఆల్, వై డూ యూ ఆస్క్.
అలాంటిది ఏం లేదు, ఏ రకంగానూ నేను బాగోలేకపోవడం అనేది లేదు, నువ్వు ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. అట్ ఆల్ అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదు అని. ఓకే. అరుణ్, ఇఫ్ యు వర్ అన్వెల్ ఐ వుడ్ సెండ్ యూ టు మై అంకుల్. నీకు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే నేను మా అంకుల్ దగ్గరికి పంపిస్తాను, హీఈస్ ఎ డాక్టర్, అతను డాక్టర్ అందుకే అడిగానని తను చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి యూజ్ అయ్యే ఫ్రేజ్ అట్ ఆల్. నెక్స్ట్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ హ్యాస్ అన్ ఎపిసోడ్ ఆఫ్ లవ్ డాష్. ప్రతి ఇండియన్ ఫిలిం కూడా ఒక ఎపిసోడ్ ప్రేమని ఏముంటదంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక్కడ లవ్ అని ఇవ్వగానే ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ఫ్రేజ్ అనేది అర్థమైపోవాలి. తొలి చూపులోనే ప్రేమ అనేది ప్రతి ఫిలిం లో కూడా ఉంటది ఆల్మోస్ట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనమాట. నెక్స్ట్, ఈజ్ దట్ వాట్ మేక్స్ దెమ్ సో పాపులర్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్, టు లుక్ డిప్రెస్డ్. నువ్వు చూడడానికి చాలా డిప్రెస్డ్ గా ఉన్నావు. వై ఆర్ యువర్ స్పిరిట్స్ డాష్ టుడే. ఎందుకు నీ ఆత్మ ఇంత పేలవంగా ఉంది, ఎందుకు ఇంత దీనిగా డిప్రెస్డ్ గా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో డిప్రెస్డ్ అనగానే మనకు అక్కడ వచ్చే ఫ్రేజ్ ఏంటదని అర్థమైపోయింది. డిప్రెస్ అయినప్పుడే మనము అటువంటి స్టేజ్ లో అటువంటి మానసిక పరిస్థితుల్లోనే అట్ ఎ లో ఎబ్ అని వాడతాం అనమాట. నెక్స్ట్, యువర్ బిగ్ మూమెంట్ ఈస్ క్లోజ్ డాష్. హౌ షుడ్ ఐ వెల్కమ్ ఇట్, గెట్ అప్ అండ్ రిసీవ్ ద ట్రోఫీ. నీకు నీ బిగ్ మూమెంట్ అనేది, నీ మంచి పరిస్థితి అనేది నీకు దగ్గరలోనే ఉంది, నీ చేతుల దగ్గరే ఉంది అని చెప్తే అప్పుడు హౌ షుడ్ ఐ వెల్కమ్ ఇట్, నేను దాన్ని ఎలా వెల్కమ్ చెప్పాలంటే లెగిసి ఆ ట్రోఫీని తీసుకో, ఆ బిగ్ మూమెంట్ అనేది నీకు దగ్గరలోనే ఉంది అని చెప్పి అంటున్నారు అనమాట. అది ఈ సెంటెన్స్ మీనింగ్. సో ఇక్కడ మనకి సూటబుల్ అయ్యే ఫ్రేజ్ ఏంటంటే అట్ హ్యాండ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నారంటే రైట్ ద నౌన్ ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ యాడింగ్ ఏఎన్సి ఆర్ ఈఎన్సి టు ఈచ్. ప్రతి వర్డ్ కి కూడా ఏఎన్సి లేదా ఈఎన్సి వాడి దాన్ని నౌన్ ఫామ్ రాయమని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏఎన్సి వాడి రాసాము, ఇక్కడ ఈఎన్సి వాడాం, పెర్సిస్టెన్స్ అనమాట. సో అది ఏం వాడామనేది అండ్ ఇక్కడ నేమ్ కూడా రాశారు. తర్వాత సిగ్నిఫై, ఇక్కడ కొంచెం చూసుకోవాలన్నమాట. ఇలాంటి వర్డ్ ఇచ్చినప్పుడు వై తీసేసి ఐసి వస్తుంది, ఆ తర్వాత ఏఎన్సి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఎఫ్వై వచ్చినప్పుడు అక్కడ వై తీసేసి ఐసి యాడ్ చేసి తర్వాత ఏఎన్సి వాడాలి. ఓకేనా. డైరెక్ట్ గా మనం వై పక్కన ఏఎన్సి రాసామంటే ఇంకా తప్పు అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ కాన్ఫిడెన్స్ అనమాట, ఈఎన్సి యాడ్ చేయడం జరిగింది. తర్వాత మెయింటెనెన్స్ దగ్గర ఇక్కడ మనకి ఏఐఎన్ తీసేసి ఈఎన్ యాడ్ చేయాలి. ఏఐఎన్ తీసేసి ఈఎన్ యాడ్ చేసి దాని తర్వాత ఇక్కడ ఉన్న ఏఎన్సి యాడ్ చేయడం జరిగింది. ఓకేనా. మెయింటెనెన్స్. తర్వాత అడ్హారెన్స్ కి ఈఎన్సి డైరెక్ట్ గా యాడ్ చేస్తాము. సో ఇదన్నమాట మనకి ఏఎన్సి లేదా ఈఎన్సి యాడ్ చేసి నౌన్ ఫామ్ రాయమన్నారు, రాసేసాం. ఓకే. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారనమాట. ఇక్కడ ఏ అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ కి మీనింగ్ బిలో ఉన్నాయి, అవి మ్యాచ్ చేయాలి. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వాటి మీనింగ్ ఏంటో చూద్దాము. రిమోట్ అంటే దూరంగా ఉండడం అండి. మీన్స్ అంటే పద్ధతులు, అంటే ఒక మార్గం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా కష్టాల్లో ఉన్నాం అనుకో, దానికి బయటపడడానికి మార్గం లేదు, సాధనం లేదని అంటుంటాం కదా. సో మీన్స్ అంటే మార్గం, సాధనం లేదా పద్ధతి అని. డామినెంట్ అంటే ఆధిపత్యం అన్నమాట. ఫార్మిడబుల్ అంటే భయంకరమైన, దారుణమైన అని. ఓవర్వెల్మ్డ్ అంటే పొంగిపోవడం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వాటి మీనింగ్ ఏంటో ఇక్కడ మనం మ్యాచ్ చేద్దాము. రిమోట్ అంటే ఫార్ అవే ఫ్రమ్, దూరంగా ఉండడం. మీన్స్ అంటే మెథడ్స్, పద్ధతులు. డామినెంట్ అంటే మోస్ట్ ప్రామినెంట్, ముఖ్యమైన, ప్రభావవంతమైన అని అర్థం అనమాట. ఇప్పుడు వాళ్ళు మనకంటే ప్రభావవంతంగానైనా ఉండాలి, ఒకటి మనకి ఇంపార్టెంట్ పర్సన్ అయిన ఉండాలి, లేదా వాళ్ళు మనకంటే ప్రభావవంతమైన వాళ్ళు అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారనమాట. సో డామినెంట్ అంటే ఆధిపత్యము, దానికి మోస్ట్ ప్రామినెంట్ అనేది మీనింగ్ అనమాట. నెక్స్ట్, ఫర్మిడబుల్ అంటే డిఫికల్ట్ టు ఓవర్కమ్, భయంకరమైన వాటిని, దారుణమైన పరిస్థితుల్ని మనము ఓవర్కమ్ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. ఓకేనా. భయంకరమైన పరిస్థితులను ఓవర్కమ్ చేయడం కొంచెం కష్టం. ఓవర్వెల్మ్డ్ అంటే ఏంటంటే వంగిపోవడం అని చెప్పాను కదా, అంటే టు ఓవర్కమ్, ఓవర్ పవర్డ్ అనమాట, ఎక్కువ అని చెప్పి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏవైతే మనం మ్యాచింగ్ చేసామో ఆ పదాలని యూజ్ చేసి
ఈ బ్లాంక్స్ ని ఫిల్ చేయమన్నారు. ఆల్రెడీ వీటి మీనింగ్స్ మనకు తెలుసు కాబట్టి ఆ సెంటెన్స్ చదివి అక్కడ ఏది సూటబుల్ రాస్తాను అనమాట. There were dash obstacles on the way, but we reached our destination safely. చాలా పరిస్థితులు అక్కడ ఉన్నప్పటికీ నేను వాటిని దాటుకుని సేఫ్ గా నా డెస్టినేషన్ ని చేరుకున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అబ్స్టికల్స్ అంటే పరిస్థితులు కదా. సో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు మనం దాటుకున్నాము, కానీ నేను దాటాను అంటున్నాడు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఈజీగా ఉన్నాయా, చాలా భయంకరంగా దారుణంగా ఉన్నాయన్నమాట. సో మనము వీటిలో ఏది బాగుంటది అంటే ఫర్మిడబుల్ అనమాట. ఓకేనా. వీ హ్యావ్ నో డాష్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెండ్ దేర్. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం అనేది మనకి సాధ్యపడలేదు, మనకు ఒక మార్గం దొరకలేదు. నో మీన్స్ అంటే ఎలాంటి సాధనం మనకి లేదు, మనం కలిగి లేము అని. ఓకేనా. లేదా ఎలాంటి పద్ధతి మనకి లేదు కనిపెట్టడానికి అని. ఓకే. వై హీ లివ్స్ ఇన్ ఎ హౌస్ డాష్ ఫ్రమ్ ఎనీ టౌన్ ఆర్ విలేజ్ ఈజ్ మోర్ దెన్ ఐ కెన్ టెల్. ఇక్కడ మనకి రిమోట్ దూరంగా ఉంది ఆ విలేజ్ లేదా టౌన్ అని చెప్పి అంటున్నాము. నెక్స్ట్ డాష్ బై గ్రాటిట్యూడ్ వి బౌ టు ద స్పీకర్ ఫర్ హిస్ వాల్యుబుల్ అడ్వైస్. అతను ఏదైతే మనకి అడ్వైజ్ ఇచ్చారో, మంచి అడ్వైజ్ ఇచ్చారో స్పీకరు, అతని అడ్వైస్ కి మనము చాలా కృతజ్ఞత అయిపోతున్నాం అన్నమాట. సో అప్పుడు బాగా మనం ఎక్కువగా ఫీల్ అవుతున్నాం అనడానికి ఏం చెప్పాను, ఓవర్వెల్మ్డ్. ఓకేనా. సో ఓవర్వెల్మ్డ్. నెక్స్ట్ The old castle stands in a dash position above the sleepy town. ఒక కోట పై స్థానంలో ఉంది, దాని కింద ఒక టౌన్ ఉంది అని చెప్పడానికి, అంటే దీని మీద అది ఆధిపత్యం చలాయిస్తుంది పాత కోట అని చెప్పడానికి వాడుతున్నారనమాట. సో ఎలాంటి పొజిషన్ లో ఉంది, అబౌవ్ ద స్లీపీ టౌన్, దీని పైన ఉంది అంటే డామినెంట్ పొజిషన్ అని చెప్పి ఇక్కడ సూటబుల్ గా ఉంటది అనమాట. ఓకే. సో ఇంతటితో మనకి 5th చాప్టర్ లో ఉన్న టెక్స్చువల్ గ్రామర్ అనేది పర్ఫెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దాని మీనింగ్ అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.